ఇక్కడైతే నేను వాళ్ళు వస్తారు నేను వస్తాను ఏదో ఇదిగో ఈ కాలాలు పెట్టి అబ్బాయి దగ్గర కూడా తీసుకో అబ్బాయి దగ్గరికి కూడా తీసుకో తొందర పడుతుంది పట్టలేకపోతుంది నేనా అసలు గంట కొట్టడమే రాదు నేను కొట్టను కూడా ఎక్కడా ప్రార్థన రమా వీరమంగళ సత్యనారాయణ స్వామి వారికి ప్రార్థన చేసుకున్నాం కథా ప్రారంభ గొప్ప పోతుంది అమ్మా చెప్తున్నా కథ మళ్ళా తీసుకోరా స్లో చేయకపోతే చూస్తున్నా అదేలే ఇక నీ దగ్గరే కూర్చుంటలే ఎంకమ్మ మాటలు బాగా నువ్వు కూర్చొని అయితే కూర్చోలేవు కానీ వాళ్ళైతే కూర్చోవాలంటావు అనగా పడుకో అరొక నిద్రపోయి మన వెంకటేశ్వరరావు వాళ్ళ క్యాటరింగ్ అందుదని ప్రార్థన అనుకుంటున్నా అక్షంతలు పట్టుకోండి ఇక్కడ అందుకే నేను చుట్టాకుండా చెప్పింది ప్రార్థన కొడుతూ ఉండాలి అబ్బాయి ఆ అక్షంతలు కథ అయిపోయేదాకా కూడా నేను కథ అయిపోయేదాకా కూడా మీరిద్దరు కూడా మూము కుడుతూ ఉండాలి దీనికి వేరే భాషలోనే చెప్తే బాగోదని చెప్పలా మీకు అర్థమయ్యే ఉంటుంది అయితే చెప్పకూడదు అందుకోసం మీరు మూము కొడుతూ మీ ఇద్దరు వరకైనా మూము కొడుతూ అది చిన్నగానైనా సరే పెద్దగా చెప్పకపోయినా మేనేజర్ రాజు సొంతగా పెట్టేసినట్టుగా వచ్చి అమ్మా అది ప్రార్థన పూర్వే భూలోకంలో అతి కష్టాలు పడుతూ ఉన్నారు ఏదైనా సరే అని నారదమహాముని అడుగుతూ ఉన్నాడు విష్ణుమూర్తిని జగత్తు రక్షక తెల్లని శరీరము గలవాడము శంఖము చక్రము గదా పద్మము అలంకార ప్రియగలవాడమయ్యా అని చేతులెత్తి నమస్కారం చేశాడు అయ్యా మా దరిద్రం మా కష్టం మేము దరిద్రం బాగా అర్థమవుతుంది ప్రార్థన నేను నీతోనే చెప్పట్లా నువ్వు అనుకుంటున్నాగానే నేను అన్ని తిరుగుతా ఆ స్వామి వారిని నాయన జగతు రక్షక తెల్లని శరీరం గలవాడము శంఖము చక్రము గదా పద్మము అలంకార ప్రియగలవాడమయ్యాను చేతులెత్తి నమస్కారం చేశాడు మా దరిద్రం మేము మా గ్రామంలో మేము అతి కష్టాలు పడుతూ ఉన్నాము ఆకలి దప్పకలతో బాధపడుతూ ఉన్నాం స్వామి అని బాధపడ్డాడు అయితే నారదమహాముని కోసం అంత దూరం పోయినవాడు కూడా మళ్ళీ తిరిగి వచ్చి ఒక్క మానవుడి రూపంలో వచ్చాడు నాయన ఏమి కావాలా ఏమిటో చెప్పవయ్యా అని ఒక మానవుడి రూపంలో వచ్చి అడిగాడు అడిగేవరికల్లా అంటున్నాడు కదా నీ వరకు నువ్వు కోరుకోవయ్యా అని అడిగాడు అడిగేవరికల్లా నా ఒక్కడి కోసం కాదు మా గ్రామం క్షేమంగా ఉండాలి ఆకలి దప్పకల నా ఒక్కడి కోసం కాదు నా గ్రామమే క్షేమం నేను వాళ్ళు క్షేమంగా ఉంటే నేను క్షేమము అని అన్నారు అనగానే సరే ఆయన సంతోషించి సరే 3 సార్లు అడిగినా అదే మాట చెప్పాడు చెప్పినా కానీ అర్థం కాలేదు కాదు అంటే కాదన్నాడు సరే ఇంతకీ లాభం లేదు ఆయన అడిగినట్టుగానే చెప్తామని అప్పుడు నాయన మీ గ్రామంలో ఎప్పుడైనా రమా వీర వెంకట